నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాలను హెల్త్ హబ్ గా మారుస్తాం స్పష్టం చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. కాగజ్ నగర్ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం, కలెక్టర్ కు లెటర్ అందించిన కౌన్సిలర్లు. తిర్యానీలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం, సంతోషం వ్యక్తం చేస్తున్న రైతాంగం. మంచిర్యాల జిల్లా కేంద్రాన్ని హెల్త్ హబ్గా మార్చి రోగులకు ఉన్నత వైద్యం అందిస్తానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రకటించారు. మంగళవారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మంచిర్యాల పట్టణంలో ఐబీ స్థలంలో గత ప్రభుత్వం అనాలోచితంగా నిర్మించిన మార్కెట్ కాంప్లెక్స్ భవనాన్ని మాతా శిశు ఆసుపత్రిగా మారుస్తామని, ప్రస్తుత కేంద్ర ఆసుపత్రి భవన స్థానంలో 600 పడకలచే నూతన ఆసుపత్రి భవనాన్ని నిర్మిస్తామని, అలాగే ఐటీఐ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించి మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు కార్పొరేట్ తరహా వైద్యాన్ని అందిస్తామని ఆయన తెలిపారు. రైతుల వద్ద ధాన్యం కొనుగోళ్లలో తరుగు పేరిట దోపిడీని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ అవకతవకలపై సిబిసిఐడి విచారణ జరిపిస్తామని, ఈ సంవత్సరం ధాన్యం కొనుగోలు కేవలం ఐకేపీ ద్వారానే కొనుగోళ్లను చేపడతామని అన్నారు. గూడెం ఎత్తిపోతుల ద్వారా యాసంగిలో 30,000 ఎకరాలకు నీరందిస్తామని ఆయన తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లో మరో 3 హామీలను సంక్రాంతి నుంచి అమల్లోకి తెస్తామని, కొత్త పెన్షన్ల కోసం గ్రామ సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారులను గుర్తిస్తామని అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపాలిటీల కౌన్సిలర్లు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరారని, వీరితో కలిసి కొద్ది రోజుల్లో లక్షిట్పేట, మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీల పాలక వర్గాలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చెట్ల సత్యనారాయణ, తూముల నరేష్, పూదరి తిరుపతి, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో 16 రోజుల మొదటిది ఈ వడ్లలో ఇంతవరకు ఏదైతే 2 కిలోలు మొదలుపెట్టి బస్తాకు దాదాపు 5 కిలోల వరకు తీసుకొని క్వింటాలకు 10 కిలోలకు ఏదైతే తీసుకున్నారో దాన్ని మొట్టమొదటి రాష్ట్రంలో మంచిర్యాల నియోజకవర్గంలో 6 తారీఖు బంద్ చేయడం జరిగింది. 6 తారీఖు నుంచి ఎక్కడ కూడా కాంటా పెట్టే కాడ ఇక్కడ కూడా తీసుకోవడం లేదు. ఒక ఏది గోనె సంచి బదులు అంత తప్ప ఇంకా వేరే ఎక్స్ట్రా ఎక్కడ తీసుకోవడం లేదు. ఇక ఈ డిసిఎంఎస్ మీద ఖచ్చితంగా రేపు ఈ సంక్రాంతి తర్వాత ఒకసారి మొత్తం వెరిఫై చేసి ఈ గడిచిన 9 సంవత్సరాల నుంచి 8.5-9 సంవత్సరాల నుంచి డిసిఎంఎస్ వాళ్ళ కొనుగోలులో చాలా అవకతవకలు జరిగింది. అపాయింట్మెంట్ వాళ్ళ అపాయింట్మెంట్ చేసే కాడ కానీ ఇక్కడ కానీ ఈ డిపాజిట్లని ఇంకేదో లంచాలు గించాలు అన్ని రకాలు తీసుకొని ఈ జోకుట్లే కాకుండా దాంతోపాటు రైతులకు పేమెంట్ చేసేటప్పుడు చాలా సందర్భాల్లో 20,000, 30,000 తక్కువ ఇచ్చడం జరిగింది. అవన్నీ కేసులు రిజిస్టర్ చేయించి డిసిఎంఎస్ మొత్తం సంస్థ మీద గడిచిన 9 సంవత్సరాలు ఏవైతే అవకతవకలు జరిగినా వాటన్నింటి మీద సిబిసిఐడికి రాసి ఎంక్వైరీ చేయించడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చే వేసంగి నుంచి ఈ ఏవైతే కేంద్రాలు ఉన్నాయో ఆ కేంద్రాలన్నీ ఐకేపీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మిగతా డిసిఎంఎస్ కానీ లేకపోతే డిసిఎంఎస్ అయితే బ్యాన్ చేస్తున్నాం ఖచ్చితంగా ఇక్కడ ఈ జిల్లాలో. అదేవిధంగా అంటే మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బ్యాన్ చేస్తాం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రిగా మాట్లాడి మొత్తం రాష్ట్రంలో డిసిఎంఎస్ వాళ్ళు కొనుగోలు చేయకుండా బ్యాన్ చేయడం జరుగుతుంది. అంటే ఎన్ని రకాల దోపిడీకి గురైన కనబడుతుంది మాకు. ఇది కాంగ్రెస్ పార్టీ విజయం. ప్రత్యేకంగా ఇది మంచిర్యాల నియోజకవర్గం నుండి రైతుల విజయంగా చెప్పక తప్పదు. రెండోది గడిచిన 8 సంవత్సరాల నుంచి గూడెం ప్రాజెక్ట్స్ లిఫ్ట్ స్టార్ట్ అయిన కాడ నుంచి వెళ్ళి ఇప్పుడు ఏదైతే వాటర్ లెవెల్ 14-15 టీఎంసీలు ఉందో ఆ లెవెల్ ఎప్పుడు కూడా మనకు వేసంగికి వాటర్ నీళ్ళు ఇవ్వలేదు. దాదాపు 2-3 సార్లు ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఇక్కడ ఇవ్వము, ఇక్కడికి ఎన్టీపీసీకి ఇవ్వాలి, తర్వాత హైదరాబాద్ మెట్రో కోసం నీళ్ళు తీసుకుపోవాలని చెప్తే అప్పుడున్న టీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఇక్కడున్న మిగతా అధికారులు కూడా అందరూ సైలెంట్గా ఉండి వేసంగి పంట పనిచేయడం జరిగింది. ఈసారి కూడా అదే చెప్తే నేను మాట్లాడి అతను మీటింగ్ పెట్టి మాట్లాడిన తర్వాత చెప్పిన నాకు సంబంధం లేదు, మీరు హైదరాబాద్కి ఇచ్చుకుంటారా లేకపోతే ఒక ఎన్టీపీసీకి ఇచ్చుకుంటారా, నీళ్ళు అమ్ముకుంటారా, నాకు సంబంధం లేదు. మా నియోజకవర్గంలో 7,500 ఎకరాల భూమి మీరు తీసుకున్న ప్రాజెక్టు కట్టారు కాబట్టి ఖచ్చితంగా మాకు నీళ్ళు రావాల్సినాయి. మాకు ఏవైతే అలొకేటెడ్ వాటర్ ఉన్నాయో అవి ఇచ్చినాకనే మీరు తీసుకుపోండి, లేదు కాదు కూడా అంటే నేను ఎన్నికల కన్నా ముందు కూడా చాలా సందర్భాలు చెప్పిన, మొన్న కూడా మళ్ళీ గెలిచిన తర్వాత అదే మాట చెప్పిన, నేనే అక్కడ కూర్చుంటా, రాండి మీరు ఎవరో ఒక్క సుక్క నీళ్ళు కూడా బయటకు తీసుకుపోయినని చెప్పిన తర్వాత వాళ్ళు పోయి హైదరాబాద్ ఈఎన్సీ వాళ్ళంతా మీటింగ్ పెట్టుకుని సార్ మంత్రి గారి దగ్గరికి పోయినా, ముఖ్యమంత్రి ఎవరి దగ్గరికి పోయినా కూడా
ఫైనల్గా వాళ్ళు కూడా చెప్పినాడు, వాళ్ళకి ఇచ్చినాకనే తీసుకోమని చెప్పినాడు. దాంట్లో భాగంగానే ఆ గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే రిపేర్ అవన్నీ కంప్లీట్ చేసి ఈరోజు ట్రయల్ రన్ మొదలుపెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గెలిచినాక మొదటిసారి దాదాపు ఒక 30,000 ఎకరాలకు రైతులకు నీళ్ళు ఇచ్చిన ఘనత నాకు దక్కింది. కూడా తప్పకుండా అది నాకు ఆ గూడెం సత్యనారాయణ స్వామి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం కూడా విజయవంతంగా చేసినాం. రైతులకు సంబంధించిన మట్టుకు వాళ్ళు ఏవైతే టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మోసపాటలు చెప్పినో కాంగ్రెస్ పార్టీ చేస్తారని చెప్పి దానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం చేసిన దానికి ఇంతకంటే ఒక వేరే నిదర్శనం వస్తుంది. కళ్యాణ లక్ష్మి చెక్కులు నేను ఇవ్వడం జరిగింది. అవి ఎన్నికల సందర్భంలో తయారు చేసిన చెక్కులు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అయితే హామీలలో చెప్పిందో తులం బంగారం అని ఈ పాత చెక్కులు అంటే ఎన్నికల సందర్భంలో వచ్చే చెక్కులు కాబట్టి వాళ్ళకి లేదు. సంక్రాంతి తర్వాత వచ్చే వేరే ఫ్రెష్ వచ్చే చెక్కులలో వాటితో పాటు ఆ తులం బంగారం కూడా కాంగ్రెస్ పార్టీ చెక్కులు మాట్లాడుకుంటూ ఇక మిగిలింది కాంగ్రెస్ పార్టీ ఏవైతే 6 గ్యారంటీలు ప్రకటించిందో అందులో 2 గ్యారంటీలు మొదలుపెట్టడం జరిగింది. ఇంకొక 2 పథకాలు 28 సంక్రాంతి లోపల ఇంకొక 2 పథకాలు ఏవైతే గ్యారంటీలు అవి కూడా అనౌన్స్ చేయబడుతుంది. దాంట్లో భాగంగానే ఇంకొక విషయం చెప్పిన వీళ్ళందరూ పెన్షన్ల గురించి కూడా మాకు కాంగ్రెస్ పార్టీ ఓడైతే పెన్షన్లు కట్టేస్తాను. కాంగ్రెస్ పార్టీ ఓడైతే పెన్షన్లు కట్టకాలేదు. 4,000 పెన్షన్లు మొదలు చేస్తున్నాం. బహుశా సంక్రాంతి కన్నా ముందే ఆ పెన్షన్లు కూడా 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దానికి ఒక చిన్న క్లారిఫికేషన్, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు పాత లిస్ట్ ఉందో దాని ప్రకారం ఇవ్వడం ఫస్ట్ మన మొదలు పెట్టినప్పుడు ఇవ్వడం జరుగుతుంది. మిగతాది కూడా December 31 వరకు ఎవరైతే 60 సంవత్సరాలు కంప్లీట్ అయితే వాళ్ళే కూడా లెక్కలు చేయమని చెప్పినాం. దాదాపు మీ అధికారులు కూడా తిరిగి చేస్తారు. దాంతోపాటు బహుశా 18 జనవరి నుంచి గ్రామ సభలు ఉంటాయి అనుకుంటాం. ఇంకా పూర్తి క్లారిఫికేషన్ మంచిగా చెప్పడం జరిగింది. గ్రామ సభలు పెట్టి అర్హులను గ్రామ సభ ద్వారా ఎన్నిక చేసే ప్రక్రియ మొదలుపెట్టడం జరుగుతుంది. రైతు బంధు అయితే రైతు బంధు కాలే, రైతు బీమా రైతు భరోసా పేరుని ఇవ్వడం జరిగింది. సారీ ఇది ఎందుకంటే ఇప్పుడు ఈ పంట మేము మనం చేసిన దానికి ఎన్నికలు అయిపోయి కౌంటింగ్ అయినానికి మధ్యలో కాబట్టి పంట నష్టపోతున్న ఉద్దేశంతో పాత లెక్క ప్రకారం రైతు బంధు 5,000 లెక్కని ఇవ్వడం జరిగింది. 1 ఎకరం వరకు ఇప్పటికీ వచ్చేసిన డబ్బులు, మిగతా కూడా అంటే మా తప్పేం లేదు. ఇలా డబ్బులు వాళ్ళు రైతు బంధు పేరు పెట్టిన డబ్బులు లాస్ట్కు ఏదో ఎలక్షన్ కమిషన్ బంద్ చేయమని చెప్పి అలాగే ఇలా పైసలన్నీ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి వాళ్ళకు పేమెంట్ చేయడం జరిగింది. వచ్చే పంటకు సంబంధించిన మట్టుకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్యారంటీలు చెప్పిందో 7,500 ఎకరానికి దాని ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ఈ మిగిలిన ఇందిరమ్మ ఇండ్ల పథకం కూడా సంక్రాంతికి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ ఉన్న పరిస్థితులలో ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఆర్థిక పరిస్థితులలో ఇవన్నీ చేయడం చాలా కష్టం. అయినా కూడా ప్రజలకు ఇచ్చిన మాటలు పెట్టుకోవడం కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డా చేయడానికి నిర్ణయం తీసుకుని ఆల్రెడీ మొదలుపెట్టి చేయడం జరిగింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మున్సిపల్ చైర్మన్ పై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం చేశారు. బుధవారం కలెక్టరేట్ వద్ద డిఆర్ఓ కడెం సురేష్ కు 25 మంది కౌన్సిలర్లు మూకుమ్మడిగా మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ సద్దాం హుసేన్ తో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ రాచకొండ గిరీష్ కుమార్ పై అవిశ్వాస తీర్మానాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వార్డు మెంబర్ 15వ వార్డు కౌన్సిలర్ రాజేందర్ కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాగజ్ నగర్ కు చెందిన కౌన్సిలర్లకు చైర్మన్ అందుబాటులో ఉండకపోవడం, అభివృద్ధి పనులకు సహకరించకపోవడంతోనే అవిశ్వాస తీర్మానం చేస్తున్నట్లు తెలిపారు. అర్హులందరికీ పెన్షన్లు అందించడంలో సహకరించకపోవడం, తరచూ సమావేశాల్లో అభివృద్ధి పనులపై మాట్లాడించకపోవడం బాధాకరమని కౌన్సిలర్లు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. డిఆర్ఓ ఛాంబర్లో కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం అందజేసే క్రమంలో సద్దాం హుస్సేన్ అనుచరులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కొంత రభస నెలకొంది. దీంతో డిఆర్ఓ కొంత అసహనం వ్యక్తం చేశారు. లోకాంగం పెట్టడం జరిగింది. మేము 25 మంది కౌన్సిలర్లు వచ్చి ఈరోజు కలెక్టర్ గారికి అవిశ్వాస తీర్మానం యొక్క కాపీ సంతకాలు పెట్టి మేమందరం పెట్టి ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చింది, కారణం ఏంటి? అవిశ్వాసం మీరు చేయడానికి గల కారణం ఏంటి? మాకు చైర్మన్ ఏ రోజు కూడా అందుబాటులో లేడు. దానివల్ల అందరం ఏకతాటిపై వచ్చి చైర్మన్ మీద అవిశ్వాసం పెట్టడం జరిగింది. అంటే అందుబాటులో అంటే దానికి ఒక ముఖ్య కారణం ఉంటుంది కదా అవిశ్వాసం పెట్టడానికి. ఒక అందుబాటులో ఒకటేనా లేకుంటే ఇంకా మిగతా ఏమైనా కారణాలు అంటే అభివృద్ధి కావచ్చు, ఇంకా దేని మీద ఏమైనా ఉన్నాయి? అదే చెప్పండి. అవకతవకలు జరిగినాయి, అభివృద్ధి లేదు, కానా డెవలప్మెంట్ లేదు, అన్ని విధాల విరక్తి చెంది చైర్మన్ మీద అవిశ్వాసం పెట్టడం జరిగింది. మీద ఒక్క రోజు కూడా మాకు సహకరించలేదు. మా కౌన్సిలర్లకు ఏ విధంగా కూడా మమ్మల్ని మీటింగ్లో కూడా మహిళా కౌన్సిలర్లను కానీ మమ్మల్ని కానీ మాట్లాడనీయకపోవడం, ఏ విధంగా కూడా అభివృద్ధి చెందలేకపోయినా ఒక్క వార్డు కూడా ఈరోజు అభివృద్ధి లేదు. మాకు సమయానికి టైంకు మాకు ఏ రోజు కూడా అందుబాటులో కూడా లేడు.
ఈ విధంగా 100 కారణాలు ఉన్నాయి. ఆ కారణాల వల్ల మేము ఈరోజు ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. ఓకే. ఈ మొత్తం ఆయనది ఏంటంటే మొత్తం వన్ సైడ్ ఉంటుంది, ఆయననే మాట్లాడింది నడవాలంటాడు. ఆ విధంగా మాకు అందరికీ విరక్తి చెంది ఈరోజు కాశీపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామ పంచాయతీలోని కుర్రేగఢ్ గ్రామంలో బుధవారం శ్రీ 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 పాహుండి కూపరలింగు స్వామి భీమన్న దేవుని సట్టి పూజ కార్యక్రమాలను ఆదివాసీలు ఘనంగా నిర్వహించారు. 4 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి ఆదివాసీ సంస్కృతి డోలు వాయిద్యాలతో దేవుళ్లను లక్ష్మీపూర్ కుర్రేగఢ్ గ్రామంలో ఊరేగింపు నిర్వహించి సాయంత్రం పూజ చేస్తామన్నారు. అనంతరం కాలినడకతో గంగకు వెళ్లి స్నానం చేసి సాంప్రదాయాలతో పూజలు చేసి తిరిగి ఇంటికి చేరుకొని భీమన్న దేవునికి అతిపెద్ద పూజ చిక్కుడుకాయ, కందికాయ, అనుముకాయ తదితర కొత్త పంటను నైవేద్యంగా పెట్టి మొక్కులు చెల్లించడం జరుగుతుందని ఆదివాసీ గ్రామ పెద్దలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుర్సింగ భూదేవ్ స్వామి, మాధవరావు, ఇష్రు, పెందూర్ ప్రభాకర్, వల్క శ్రీను, రాము పటేల్, ఆడే జంగు పటేల్, వివిధ గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ శ్రీదేవి, జెడ్పీటీసీ చంద్రశేఖర్, ఆ సంఘ చైర్మన్ చుంచు శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్ మాట్లాడుతూ రైతుల సౌకర్యార్థం వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని, రైతులందరూ తాము పండించిన పంటను నాణ్యతతో కూడిన వరి పంటను కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలని, వారి ధాన్యం గ్రేడ్ ఏ రకానికి 2203 రూపాయలు, సాధారణ రకానికి 2183 రూపాయలు చెల్లించడం జరుగుతుందని, రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించి తేమ, చెత్త, తాలు, మట్టి, బెడ్డలు, రాళ్లు ఉండకూడదని, తేమ 17% మించకూడదని అన్నారు. రైతులు కొనుగోలు కేంద్రానికి ఆధార్ కార్డు, ఏఈఓ ధృవీకరణ పత్రం, భూమి వివరాలు, బ్యాంకు ఖాతా నెంబర్ తమ వెంట తీసుకురావాలని అన్నారు. అనంతరం ఏఓ తిరుమలేశ్వర్ మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, తాము పండించిన పంటను నాణ్యతా ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని వరి కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మర్సుకోల శ్రీదేవి, జెడ్పీటీసీ చంద్రశేఖర్, మాజీ జెడ్పీటీసీ కమల, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షులు గుణవంతరావు, సర్పంచ్లు నైతం రమేష్, ముత్యం వరలక్ష్మి, రాజయ్య, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిత్తారి సాగర్, బీజేపీ నాయకులు గెడం సుభాష్ తదితర నాయకులు, రైతులు పాల్గొన్నారు. ప్రాథమిక సహకార సంఘం ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించబడ్డది.
తిర్యాని మండలంలోని రైతులందరూ వడ్లు పండించిన రైతులందరూ ఇక కేంద్రానికి తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాము. 1001 తెలంగాణ సోన రకాన్ని ఏ గ్రేడ్ కింద తీసుకున్నాము. దాన్ని 2203 రూపాయలు క్వింటాల్గా తీసుకుంటాము. మిగతా సాధారణంగా దొడ్డు రకాలు 1001 కానీ 1010 కానీ 2183 తీసుకుంటాము. దయచేసి రైతులందరూ వాళ్ళ కళల్లోనే ఎటువంటి తాళు తప్ప లేకుండా మట్టిపెట్టలు లేకుండా తీసుకొని వచ్చి గవర్నమెంట్ ఇస్తున్న పూర్తి మద్దతు ధరను పొందవలసిందిగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. దీని కొరకు మా అందరికీ సహకరించాల్సిన రైతులందరికీ కోరుతున్నాము. సహకార సంఘం ద్వారా వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. దీనికి మద్దతు ధర ఏ గ్రేడు 2200, బి గ్రేడు 2180. రైతులు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. రైతులు కూడా మాకు సహకరించాలి. తేమ శాతం 17% ఉండేటట్టే తీసుకుని రావాలి. తాలు తప్ప మట్టి బిడ్డలు కానీ లేకుండా తీసుకురావాలి. తీసుకొచ్చి దీన్ని రైతులందరూ కూడా సహకార సంఘాన్ని కోఆపరేట్ చేయాలి అని కోరుతున్నాం. మేము పిలవంగానే వచ్చిన మా ప్రజానికి మా తిర్యాని మండల ప్రజాప్రతినిధులందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలోని శ్రీరాంపూర్ డివిజన్ IK1A గని వద్ద గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జైపూర్ మండల అధ్యక్షులు MD ఫయాజుద్దీన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చింది, కార్మికులు ఎవరికీ భయపడవద్దని సూచించారు. ఎలాంటి నష్టాలు ఉండవు, నాయకుల ఒత్తిళ్లు ఉండవు. కార్మికులకు ఎమ్మెల్యే వివేక్, కార్మిక నాయకులు జనక్ ప్రసాద్, మరికొంతమంది పెద్దలు అండగా ఉన్నారని కార్మికులకు ధైర్యం చెప్పారు. గత నాయకుల మాదిరిగా భిన్న దృష్టితో కార్మికులను చూడకుండా అందరినీ సమానంగా చూసి సింగరేణి అభివృద్ధి మాత్రమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ కి విరుద్ధంగా కార్మికులందరూ ఏకమై బొగ్గు గనులు కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా ముందుకు వచ్చి కృషి చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లాలోని 3 నియోజకవర్గాల యందు ప్రజలు ప్రభుత్వాన్ని ఎలా గెలిపించారో అలాగే సింగరేణిలో INTUCని గెలిపించాలని కార్మికులను అభ్యర్థించారు. కార్మికులు ఎర్ర జెండాల మీద ఉన్న గౌరవంతో ఓట్లు వేస్తే ఓపెన్ కాస్ట్ మైనింగ్నకు అనుకూలంగా ఉండి వారి జేబులు మాత్రమే నింపుకొని దోచుకునే వారికి అధికారం ఇచ్చినట్లు అవుతుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు ముందు ఓపెన్ కాస్ట్ మైనింగ్నకు విరుద్ధమని కార్మికులను నమ్మించి ఎన్నికల తర్వాత IKOC మైన్ ప్రారంభించారు అని గుర్తు చేశారు. టీఆర్ఎస్, CPI, CPM పార్టీల వారిని నమ్మి ఓట్లు వేస్తే సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేసి కార్మికుల సంఖ్యను తగ్గించి కార్మికులకు తీవ్ర నష్టం చేస్తారని చెప్పారు. INTUC గెలుపు కొరకు గడియారం గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కార్మికులను కోరారు. మీకు ఎలాంటి నష్టం లేదు, నాయకుల ఒత్తిడి ఉన్నది. ఇలా ప్రజల ప్రభుత్వం వచ్చింది, ఇలా ప్రజా ప్రభుత్వం వచ్చింది. ఈ నియోజకవర్గంలో వివేక్ అన్న ఉన్నాడు, జానక్ ప్రసాద్ ఉన్నాడు, మరి పెద్దలు ఎందరూ ఉన్నారు. మీకు అండగుంటారు, కార్మిక సోదరులకు అండరుంటారు. ఖచ్చితంగా మీకు గతంలో ఉన్న వ్యక్తుల లెక్క ఇబ్బంది పెట్టి నా వాడు కాదు వీడిని లోపడి తొప్పాలి, వీడు నా వాడు వీడు పైకి రావాలి ఆలోచన ఈ ప్రజా ప్రభుత్వంలో ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. INTUC గెలిపించండి, గడియారం గుర్తును భారీ మెజార్టీతో గెలిపించండి. మీరు కోరుకున్న ప్రతి పని ఇక్కడ ఓపెన్ కాస్ట్లకు వ్యతిరేకంగా ఖచ్చితంగా ఇలా బొగ్గు బయలు రావాలి. మనం కాదు, మన పిల్లలు, మన గ్రామస్తులు, ఎంతో మంది యువత ఈ సింగరేణి తల్లిని కాపాడుకుని సైనికులుగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. సోదరులారా, ఇలా మనం తెలంగాణ రాష్ట్రంలో దోచుకున్న కుటుంబానికి కార్మిక సోదరులందరూ ఏకమై ఇలా ఈ మంచిర్యాల జిల్లాలో 3 నియోజకవర్గం కూడా భారీ మెజారిటీతో మన ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాం, ప్రజానాయకులను గెలిపించుకున్నాం. దోచుకునేటోళ్ళు కాదు, డబ్బుల మీద ఆశపడేటోళ్ళు కాదు. వాళ్ళ సంస్థల ద్వారా ఈ గ్రామాలకు అభివృద్ధి చేసిన వ్యక్తులు ఇలా వివేక్ గాని, వినోద్ గాని, ఇలా ప్రేమ్ సాగర్ రావు గాని, మీ అందరికి తెలుసు. ఇలా స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలు ఎంతో మంది TRS ఉండే వాళ్ళ ఇంటికి పోతే ఎవరైనా వాళ్ళ తొత్తులు ఛాయ్ తాగిరా నేను అడుగుతున్నా. ఇవాళ ఇదే ప్రేమ్ సాగర్ రావు కానీ, వివేకానంద కానీ వాళ్ళు ఎప్పుడు కూడా మనకు అండగా ఉంటారు. మన కార్మిక సోదరులకు కానీ, మన ప్రజానికానికి కానీ, మన చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకు కానీ వాళ్ళు అండగా ఉంటారని తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఇక్కడ ఎర్ర జెండాల మీద ఉన్న గౌరవమే తప్ప వాళ్ళ కోట్లు చేస్తే ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ చేసినట్టే ఆ కుటుంబంలో ఎక్కడ దోచుకొని పోయేటోళ్ళు ఇలా ఓపెన్ కాస్ట్ లకు అనుకూలంగా ఉన్న వ్యక్తులు, ఓపెన్ కాస్ట్ ద్వారా వాళ్ళు జేబులు నింపుకునే వ్యక్తులు ఇలా జానక్ ప్రసాద్ గారు మీకు తెలుసు అందరికీ. ఇలా స్థానికంగా ఆయన ఆస్తులు సంపాదించుకునే ఈ మండలంలో ఉన్న ఆస్తులు అమ్ముకున్నారు తప్ప కార్మిక సోదరుల కోసం కొట్లాడే వ్యక్తి. ఎందుకంటే ఇలా V6 ఒక చైర్మన్ మనకు ఆదిలాబాద్ ఓపెన్ కాస్ట్ వ్యతిరేకంగా ఒక ప్రోగ్రాం పెడితే జానక్ ప్రసాద్ సార్ తోటి నేను కూడా అక్కడ ఆదిలాబాద్ కు చేరుకోవడం జరిగింది. ఈ ఓపెన్ కాస్ట్ వలన కార్మిక సోదరులకు అన్యాయం జరుగుతుందని చెప్పి పోరాటం చేసినట్టు అయింది. కానీ ఇక్కడ గద్దలాగుకున్న కేసీఆర్ వాడి నోట్ల కోసమే, వాళ్ళ అభివృద్ధి కోసమే ఇలా సింగరేణి తల్లిని మోసం చేసిండు, ఓపెన్ కాస్ట్ చేసిండు. రేపు ప్రైవేటీకరణకు కూడా వాళ్ళు సిద్ధమవుతున్నారు. దయచేసి కార్మిక సోదరులారా, మన తల్లిని మన ప్రైవేటీకరణకు పోతే
మనం నష్టపోతాం, మన భవిష్యత్తు ఈడికి ఆగిపోతుంది. మళ్ళీ ఓపెన్ కాస్ట్ శుక్రవారం 15వ రోజున ఫారెస్ట్ ఆఫీసులో జరిమానా కట్టిన వాహనం ఇవ్వాలని ఆఫీసుకు వచ్చిన బాధితులు ఉండ్రాల లచ్చయ్య, ఎల్లక్క, లస్మయ్యపై దాడి అమానుషమని జిల్లా అధ్యక్షులు ఉండ్రాల ఎల్లయ్య తెలిపారు. ఎరుకల సామాజిక వర్గానికి చెందిన ఎల్లమ్మ, ఆమె కుమారుడు లక్ష్మణ్ తమ కులదైవానికి 3 నెలల క్రితం ఊరపందిని బలివ్వడానికి తీసుకువెళ్లిన క్రమంలో ఫారెస్ట్ అధికారులు దానిని అడవి పంది అని చెప్పి అక్రమంగా కేసులు పెట్టారని, వాహనాన్ని కూడా సీజ్ చేశారని, 25,000 రూపాయలు కడితే మీ వాహనం మీకు ఇస్తామని చెప్పారని, కాగా డబ్బులు కట్టినాక కూడా వాహనాన్ని ఇవ్వకుండా సతాయిస్తున్నారని, వాహనం ఇస్తాను ఆఫీస్కు రా అని అధికారులు చెప్పగానే ఫారెస్ట్ ఆఫీస్కి వెళ్లిన వారిపై అమానుషంగా దాడులు చేశారని, ఈ విధంగా అమాయకులపై కేసులు నమోదు చేసి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారిపై అట్రాసిటీ కేసులు, SC/ST కేసు నమోదు చేయాలని ఎరుకల సంఘం MRPS ఆధ్వర్యంలో చెన్నూరు ఫారెస్ట్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు ఉండ్రాల ఎల్లయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్నాథం, మహేష్, ఉపాధ్యక్షుడు పోచం, MRPS నాయకులు రాసుపాక మల్లేష్, చకినారపు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఎరుకల ప్రజా సమితి జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతున్న ఉండ్రాల ఎల్లయ్యని. మా ఎరుకల వాళ్ళకి సంబంధించిన ఉండ్రాల లచ్చన్నకు ఫారెస్ట్ అధికారులు దాడి చేసి ఆఫీస్కి పిలిపించుకొని దాడి చేసి లేడీస్ వాళ్ళని చూడకుండా, పెద్ద మనిషిని చూడకుండా 3 వ్యక్తులని 8 మంది దాడి చేసి ఇష్టపుకారంగా కొట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి ఫోన్ చేసి అంబులెన్స్ని రమ్మని కానీ అంబులెన్స్ని రిటర్న్ పంపించి, వచ్చిన అంబులెన్స్ని రిటర్న్ పంపించి వాళ్ళకి ఎవరిచ్చిన ఇంత అధికారం? మా ఎరుకల వాళ్ళని కొట్టే అధికారం ఎవరిచ్చిన వాళ్ళకు? ST వాళ్ళని కొట్టాలని రూల్స్ ఎక్కడున్నాయి? అంతగానో మేము ఏం తప్పు చేస్తే మా లచ్చన్నని అన్ని దెబ్బలు కొట్టడానికి అవకాశం ఎవరిచ్చారు వాళ్ళకు? మమ్మల్ని కొట్టి మావిని అక్రమంగా కేసు పెట్టిర్రు. మా లచ్చన్న మీద కేసుని రిటర్న్ తీసుకోకపోతే ఇక్కడ కాదు రాష్ట్ర ప్రకారంగా కూడా ఊరుకునే సమస్య లేదు. ఎంతవరకైనా మాకు న్యాయం జరగాలని వినతి చేసుకుంటున్నా. ఏదైతే ఉందో శుక్రవారం రోజున చనిపోయిన పందిని ఎరుకలి వాళ్ళు తీసుకొని వచ్చి తింటున్నారని తెలిసి ఫారెస్ట్ ఉద్యోగస్తులు మీరు ఒకసారి ఆఫీస్కు రండి అని వారిని పిలిపించుకొని ఉండ్రాళ్ళ లచ్చన్న అనే వ్యక్తిని మరియు ఉండ్రాళ్ళ ఎల్లక్క అనే వ్యక్తిని అలాగే ఉండ్రాళ్ళ లస్మయ్య అనే వ్యక్తిని 3 అతి దారుణంగా ఫారెస్ట్ అధికారులు కొట్టడం జరిగిందని మాకు తెలిసింది. దానికి మేము MRPS తరఫున పూర్తి సపోర్టు ఎరుకల సంఘానికి ఇస్తున్నాం. అలాగే ఈ విపత్తుకు కారణమైన ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కొట్టిన దానికి SC/ST అట్రాసిటీ కేసు పెట్టి వారిని విధులలో నుండి సిపిఐ సీనియర్ నాయకుడు భీమనాథుని ఉప్పలయ్య 7వ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు డాక్టర్ సదానందం, డాక్టర్ జనార్దన్లు వారి తండ్రి స్మారకార్థం పట్టణంలోని అంగడి బజార్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు, అదేవిధంగా పట్టణంలోని మనోవికాస్ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పలయ్య కుటుంబ సభ్యులు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా నాన్నగారైన భీమనాథుని ఉప్పలయ్య గారి 7వ వర్ధంతి. ఆ వర్ధంతి సందర్భంగా ఈ అంగడి బజార్ ప్రభుత్వ పాఠశాల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు బుక్కులు, పెన్నులు,
పనులు పంపిణీ చేశాం. దీనికి ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారు, ప్రధానోపాధ్యాయులు గారు సహకరించారు. ముఖ్యంగా మా నాన్న బ్రతుకున్నప్పుడు కూడా ఏడాదికి ఒకసారి ఇక్కడ పెన్నులు, బుక్కులు పంపిణీ చేశారు. వారి యొక్క ఆశయం కొనసాగించడం కోసమే మేము ఈ బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాలను హెల్త్ హబ్గా మారుస్తాం, స్పష్టం చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. కాగజ్ నగర్ మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసం, కలెక్టర్కు లెటర్ అందించిన కౌన్సిలర్లు. తిర్యానీలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం, సంతోషం వ్యక్తం చేస్తున్న రైతాంగం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.